ప్రైజ్ లార్డ్ బ్రదర్. నా పేరు లావణ్య. నేను విశాఖపట్నం నుంచి మీకు మెసేజ్ పెడుతున్నాను. నా విట్నెస్ నేను మీతో పాలు పంచుకోవాలనుకుంటున్నాను. నా వల్ల కూడా చాలామంది తెలుసుకోవాలని నేను చెప్తున్నాను ఈ సాక్ష్యాన్ని. గత 2-3 సంవత్సరాలుగా నేను చాలా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నాను. ఒక 1 ఇయర్ నుంచి అయితే చాలా చాలా ఇబ్బంది పడుతున్నాను. ఎలా అనేది నాకు తెలీదు. నేను ఒక్కదాన్నే మా ఇంట్లో ప్రేయర్ చేస్తాను. మా ఇంట్లో అందరూ పూజలు చేస్తారు. కానీ మా హస్బెండ్ సపోర్ట్ వల్ల నేను ప్రేయర్స్లోకి వెళ్ళగలుగుతున్నాను. నాకు దేవుడి దయ వల్ల నాకైనా ఎటువంటి అబ్జెక్షన్స్ చెప్పరు. నా ప్రేయర్స్ కూడా ఎటువంటి ఇది చేయరు. నాకు 2 పిల్లలు ఉన్నారండి. ఒక 1 ఇయర్ బేబీ ఉంది. మీ మామూలుగా మీ ఆన్లైన్ ప్రోగ్రామ్ ఫస్ట్ నేను శ్రావణి గారి సాక్ష్యంతో నేను మొదలుపెట్టాను, చూశాను. ఒకరోజు యూట్యూబ్లో చూస్తూ ఉండగా ఆవిడ మాట్లాడడం సాక్ష్యాన్ని విని నేను చూశాను. అలా మీ ఛానల్ చూస్తున్నప్పుడు మీరు థ్యాంక్ యూ జీసస్ అని చెప్పేసి రాయమని చెప్పారు. దేవుడు ఏదైనా అద్భుత కార్యాలు చేస్తాడు, నమ్మి మీరు చేయండి అని చెప్పారు. నేను ఆ నమ్మకంతోనే నేను థ్యాంక్ యూ జీసస్ అని చెప్పేసి 21 days రాశాను బ్రదర్. అది రిజల్ట్ నాకు ఇప్పుడే వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా ప్రాబ్లమ్స్ నుంచి నేను బయటపడ్డాను. అనుకోకుండా నాకు చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ దేవుడు కూడా నేను క్లియర్ చేస్తూ వచ్చారు. ఈరోజు జరిగింది చాలా మెరాకిల్ అనమాట. మా గోల్డ్ అంతా ఇప్పటికి June 14th అంతా గోల్డ్ అంతా ల్యాప్స్ అయిపోతుంది అనమాట. ఇంట్రెస్ట్ కట్టే అంతా కూడా మా దగ్గర మనీ లేవు. ఈరోజు ఒక్క రూపాయి కూడా మేము ఇంట్రెస్ట్ కట్టకుండా మాకే తిరిగి మనీ వచ్చేలాగా వేరే బ్యాంక్లో మా గోల్డ్ తీసుకున్నారు. నేను చెప్తున్నా కూడా నాకు ఏడుపు వచ్చేస్తుంది. నేను అస్సలు అనుకోలేదు. మేము చాలా కష్టపడితే ఆ గోల్డ్ మాకు వచ్చింది. నేను దేవుడికి ఒకటే ప్రార్థన చేశాను, మీ చిత్తం అయితే నాకు ఇవ్వనాయన, నీకు కాదు, నాకు ఏది నాకు వద్దు అని చెప్పేసి. మా హస్బెండ్ ఇప్పుడే బ్యాంక్కి వెళ్ళి వచ్చారు. మాకు తిరిగి మనీ వచ్చి మేము ఒక్క రూపాయి కూడా కట్టలేదు. దేవుడికి దానికి ఎందుకు స్తుతులు. నేను ఇల్లు చేంజ్ అవ్వాలనుకుంటున్నాను. నేను ప్రేయర్ చేశాను బ్రదర్. మాకున్న ఇంటికన్నా ఇప్పుడు రెంటెడ్ హౌస్ ఇంకా చాలా మంచి హౌస్ ఇచ్చారు. దానికి కూడా దేవుడికి స్తోత్రాలు, స్తుతులు, స్తోత్రాలు. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా దేవుడు క్లియర్ చేస్తూ ఉన్నాడు. నేను నమ్ముతాను మీరు చెప్పినట్టు. మీరు దేవుడికే ప్రార్థన చేయండి అమ్మా. మీరు దేవుడికే చెప్పండి, ఎవరికి చెప్పొద్దు. ఎవరు అందరూ వినేవారే తప్ప చేసేవారు ఎవరు లేరు అని చెప్పారు. నిజమే, మీరు చెప్పినట్టు నేను దేవుడికే ప్రార్థన చేస్తున్నాను. ఆ రోజు నుంచి దేవుడు తప్ప మనకి ఎవరు ఏది చేయలేరు. ఎవరికి మనం షేర్ చేసుకున్న ఇది అవడం తప్ప ఏమీ లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్.